Adrish, today what you are going to explain? Japanese Empire. Okay. Why Japanese Empire నుంచి జపాన్ ఎట్లా వచ్చిందో చెప్తా. జపానీస్ ఎంపైర్ నుంచి జపాన్ ఎట్లా వచ్చిందో చెప్తా. ఓకే. ఫస్ట్ జపానీస్ ఎంపైర్ ఉంటుంది. మొత్తం ఇట్లా నార్త్ కొరియాని తీసుకుంది, సౌత్ కొరియాని తీసుకుంది, రష్యాని తీసుకుంది, చైనాని తీసుకుంది. చైనాకి హాఫ్ ల్యాండ్ తీసుకుంది ఇక్కడ. సపోజ్ ఇది మొత్తం చైనా ల్యాండ్, ఇదేమో జపాన్. ఇంతకాలం ల్యాండ్ తీసుకుంది. రష్యాలో సేమ్ ఇక్కడ తీసుకుంది. మళ్ళీ ఇండోనేషియన్ తీసుకుంది. మళ్ళీ అప్పుడు అది World War II కదా, అప్పుడు అమెరికా ఇంకా జపాన్ వార్కి వెళ్ళింది. అప్పుడు జపాన్ వార్ లాస్ట్ అయిపోయింది. అంటే ఇక వార్ అయిపోతుంది కదా, వాళ్ళ అమెరికా గెలిచింది. ఇప్పుడు జపాన్ ఏమో లూజ్ అయిపోయింది. అట్లా మళ్ళీ వాళ్ళు న్యూ ఎంపైర్. ఇప్పుడు ఆ ల్యాండ్ మొత్తం అప్పుడు అయింది కదా. అప్పుడు అమెరికా ఇంకా చైనా ఇంకా రష్యా జపాన్ మీద అటాక్ చేసింది. అప్పుడు ఫస్ట్ అటాక్ చేసింది జపానే. ఇట్లా స్మాల్ పార్ట్ ఉంటుంది కదా అమెరికాకి, అప్పుడు అటాక్ చేసింది. అప్పుడు అమెరికా ఇంకా రష్యా చైనా వాళ్ళిద్దరు అప్పుడు అందరు అటాక్ చేసుకొని వచ్చింది. అందరూ 3 numbers ఒకటే అటాక్ చేస్తారు నాకు జపాన్ని. అప్పుడు జపాన్ లాస్ట్ అయిపోయింది. అప్పుడు చైనా ఇంకా రష్యా వాళ్ళ ల్యాండ్ వాళ్ళు బ్యాక్ తీసుకున్నారు. అప్పుడు జపాన్ మళ్ళీ లూజ్ అయిపోయింది వాళ్ళ. మళ్ళీ ఇప్పుడు ఇండోనేషియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. మళ్ళీ సౌత్ కొరియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ జపాన్ పెడదామని అనుకుంది. ఇప్పుడు జపాన్. Thank you.